ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్ వాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట. నీకు 11 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు, ఒకటి కాదు 11. 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు, అధికారం ఇచ్చినాడు కరెంట్ ఇయ్యనోడు, అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,500,000 మందిని జీవోత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా, దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇవాళ వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఏంటంటే, మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను, దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కిందంటే దాని ఘనత కేసీఆర్ది కాదా? ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? 1001 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? కేసీఆర్ కిట్లు, ఒక రాజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు ఉండేది. ఇలా నేను సర్కార్ దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మినమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఆడబిడ్డలు సర్కార్ దవాఖానలో పోతున్న మాట వాస్తవం కాదా? ఇది నేను చెప్పేది తప్ప? యాదవులకు గొర్రెలు వస్తలేవా? మత్స్యకారులకు, మా ముదిరాజ్ సోదరులకు, మా గంగపుత్ర సోదరులకు మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిన మాట వాస్తవం కాదా? మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా? సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?